అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, మీ అందరికీ చాలామంది స్నేహితులు ఉన్నారు కదూ. మరి మనం స్నేహితుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన ఇవాళ సరదాగా స్నేహం విలువ అనే కథ గురించి చెప్పుకుందామా? అనగనగా ఒక గ్రామంలో రాము, సోము అని ఇద్దరు పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు. రాముని తల్లిదండ్రులు బాగా గారం చేశారు. అంతేకాదు, అవసరం లేకపోయినా ఖరీదైన దుస్తులు, ఆట వస్తువులు కొనిచ్చేవారు. అలా పెంచడంతో రాముకి బాగా గర్వం పెరిగిపోయి తోటి పిల్లలను చులకనగా చూసేవాడు. తన ఆట వస్తువులు వారితో పంచుకోవాల్సి వస్తుందని ఒక్కడే కూర్చుని ఆడుకోవటం మొదలుపెట్టాడు. మరి సోము అలా కాదు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. తన దగ్గరున్న వాటిని అందరికీ పంచేసేవాడు. ఒకరోజు రాము కొత్త బంతితో ఆడుకోవడం చూసి సోము తన దగ్గరికి వచ్చి, "అరే, నీ బంతి భలేగా ఉందే, నేను నీతో ఆడుకోవచ్చా?" అని అడిగాడు. వెంటనే రాము, "పో, నేను నీతో ఆడుకోను. ఇది మా నాన్నగారు నా కోసం ఎంతో ఖరీదు పెట్టి కొన్నారు. నేనొక్కడే ఆడుకుంటాను" అని అన్నాడు. అలా రాము తన వస్తువులు, దుస్తులతో మాత్రమే ఉంటూ ఎవ్వరితోటి స్నేహం చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఉన్న గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు. అందుకని రాముని పట్టణంలో ఉన్నత పాఠశాలలో చేర్పించారు తన తల్లిదండ్రులు. అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండేవాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరంగా ఉండటం మొదలైందో రాముకి కొత్త వాతావరణంలో ఒంటరిగా ఉండటం కూడా మొదలైంది. ఎవ్వరితోటి స్నేహం చేయడం అలవాటు లేదు కదా. మరి రాము ఎప్పుడు అలా ఒక్కడే ఉంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సోము కనిపించాడు. వెంటనే సోము రాము దగ్గరికి వెళ్ళి, "అరే రాము, ఏడవకురా నువ్వు. నన్ను కూడా మా తల్లిదండ్రులు ఇదే బడిలో చేర్పించారు. మనిద్దరం ఒక ఊరు నుంచే కదా వచ్చాము. అందుకని చక్కగా ఒకరికొకరు తోడుగా ఉంటూ హాయిగా ఉందాంరా" అని ధైర్యం చెప్పాడు. రాముకి వెంటనే ధైర్యం వచ్చింది, సంతోషం కలిగింది. గ్రామంలో ఉన్నప్పుడు తను ప్రవర్తించిన తీరు పట్ల సిగ్గుగా అనిపించింది. ఖరీదైన వస్తువులు తనకు తోడును, తృప్తిని ఇవ్వలేవని, అందరితో స్నేహంగా ఉండటం, కలవడం చాలా అవసరమని తెలుసుకున్నాడు. ఇక కథ కంచికి, మనమేమో ఇంటికి. పిల్లలు, మరి మీకు ఈ కథ నచ్చిందా? అలా అయితే వినండి, వినిపించండి. మరిన్ని కథల కోసం, అలాగే మరెన్నో మంచి విషయాల కోసం మన అమ్మమ్మ చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన, అమూల్యమైన అభిప్రాయాలను కూడా మాకు తప్పక తెలియజేయండి.